గారు కానీ మిగతా అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు చూశారు 2014లో నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? రాజధాని నిర్మించాడు 10,000 కోట్లపై. రాజధానికి 33,000 కోట్లు, 33,000 ఎకరాలు కూడా రైతుల నుంచి తీసుకొని 30,000 రైతులు కూడా ఇచ్చినారు రాజధానికి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాజధానికి 30,000 ఎకరాలు ఉండాలని చెప్పి ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసినాడంటే ఇది దీనికన్నా ఇంకా ఏమన్నా వేరే ఘోరం ఉంటుందా? మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజధాని మీది ఏదంటే చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నామంటే దీనికి కారణం అంతా జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నామంటే నవరత్నాలని పెట్టాడు బడుగు బలహీన వర్గాలకని పెట్టి దాంట్లో ఒక అర్యాకంటే బ్రాందీ మాఫీ చేసి నేను బంద్ చేసి నేను మీ దగ్గరికి ఓట్లు అడిగేకి వస్తానని చెప్పాడు ఆ రోజు. అయినా ఆ రోజు గవర్నమెంట్కి ఒక 5,000 ఆదాయం వచ్చేది. ఈరోజు 30,000 కోట్లు జగన్మోహన్ రెడ్డికి వస్తుంది, ఆయన ఇంటికి పోతుంది. అర్యాక్ ఒకటే బ్రాందీ, తర్వాత ఇసుక, మైన్స్, A to Z ఏది కొన్నా హోల్సేల్గానే ఆయనది. ఏదున్నా బినామీలను పెట్టుకొని ఈరోజు కొత్త కొత్త ఫ్యాక్టరీలని, అర్యాక్ ఫ్యాక్టరీని తయారు చేసి ఈరోజు జనాల్ని మభ్యపెట్టి వాళ్ళని తాగుడికి బాన్సలుగా చేసినాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈరోజు పల్లెల్లో ప్రతి కుటుంబం నలిగిపోతుందంటే ఈ అర్యాక్ వల్లే. అవునా? చెప్పండి మీరు ఒకసారి. పిల్లల నుంచి అందరూ కూడా దీనికి ఈరోజు జోబులో తీసుకొని పోయి కూడా సప్లై చేసే పరిస్థితి వచ్చి తెచ్చినాడంటే దీనికి అంత కారణం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అర్యాక్ బంద్ చేసింటే ఈరోజు ఎన్నో కుటుంబాలు బాగుపడుతుంది. ఈరోజు ఆ అర్యాక్ తాగి కనీసము 100కి 30% మంది కిడ్నీలు, లివర్లు, నరాలు వీక్నెస్ అయ్యి వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు ఆసుపత్రి పాలయ్యి ఈరోజు దిక్కు లేని పరిస్థితుల్లో ఉన్నారు మామూలు పల్లెల్లో. అది లేకుండా చేసింటే కూడా ఈరోజు ఎంతోమంది బాగుపడేవాళ్ళు. ఎందుకంటే నవరత్నాలు పెట్టి అన్ని నవరత్నాలు ఆయన ఇంటికి పోతాయి సాయంత్రానికి అంతా. జనాలకైతే నవరత్నాలు ఏమీ లేకుండా చేసిన దాఖలాలు ఉన్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అన్ని ప్రాజెక్టులు ఈరోజు పోలవరం నుంచి ఇక్కడ శ్రీశైలం నుంచి ఇక్కడ ఇరిగేషన్, మేళగినూరు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్లు 11 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి రైతులకి మంత్రాలయానికి నది పొడుగున. దానికి కరెంటు లేదు, మోటార్లు లేదు, అవి ఏమి కూడా నీళ్లు కూడా సప్లై చేయలేని పరిస్థితిలో ఉన్నది ఈ ప్రభుత్వము. ఆలోచించకండి. తెలుగుదేశం గవర్నమెంట్ లో కుంగులూరు దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ చేసి అది మట్టుగా సక్సెస్ గా నడుస్తుంది. మిగతావన్నీ బంద్ అయితే కూడా ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే గారు బాలనాగిరెడ్డి ఎప్పుడు కూడా నోరుపి చేయాలని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు లైన్ వేరే. ఎందుకంటే తాగేవాడు తాగల్లా, తూగేవాడు తూగల్లా, ఎత్తుకొని తినేవాడు ఎత్తుకొని తినల్లా. అట్లుంటేనే ఈ ముఖ్యమంత్రికి మజా ఉంటుంది. ఆ మజా ఉంటేనే మనల్ని ఊరికే అదేమో బిస్కెట్లు, పెదవులకి తేనె తుప్ప